మూత్రం సాధారణ రంగులో కాకుండా మరో రంగులో వస్తుంది అంటే అది మన శరీరంలో అంతర్గతంగా ఉన్న వ్యాధులను సూచించవచ్చు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్పష్టంగా ఎలాంటి రంగు లేకుండా మూత్రం వస్తుందంటే మీరు అతిగా నీరు తాగుతున్నారని అర్థం. ఇది రక్తంలోని ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యతను సూచిస్తుంది. కాబట్టి నీరు ఎక్కువ తాగకుండా తగినంత నీరు తాగాలి. మూత్రం లేత పసుపు రంగులో వస్తుందంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. తగినంత నీరు తాగుతూ హైడ్రేటెడ్ గా ఉండడాన్ని ఈ రంగు సూచిస్తుంది. ముదురు పసుపు రంగు మూత్రం వస్తుంటే అది నిర్జలీకరణానికి గురైనట్లు సూచిస్తుంది. అంటే దీని అర్థం వారు నీళ్లు ఎక్కువ తాగాలి. మూత్ర విసర్జన చేసేటప్పుడు క్షయవ్యాధికి ఇచ్చే కొన్ని మందులు మూత్రాన్ని నారింజ రంగులోకి మారుస్తాయి. ఇది కాలేయ సమస్యలను కూడా కలిగిస్తుంది. మూత్రము పింకు లేదా ఎరుపు రంగులో వస్తుందంటే ఇది ప్రమాదకరమైన పరిస్థితిగా మనం గుర్తించాలి. మూత్రంలో రక్తం లేదా హెమటూరియా వంటివి గులాబీ లేదా ఎరుపు రంగుగా మారడానికి కారణం కావచ్చు. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ప్రొస్టేట్ ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీ స్టోన్ల వల్ల సంభవించవచ్చు. మేఘావృతమైన మూత్రం యూటీఐకి సంకేతం కావచ్చు. ఈ సందర్భంలో మూత్రం దుర్వాసన, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట లేదా నొప్పిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల ఔషధాల వాడకం లేదా ఫుడ్ కలర్స్ వాడిన ఆహారాలను తినడం వలన నీలం లేదా ఆకుపచ్చ మూత్రానికి కారణమవుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.